నేను అడుగుతున్నా, ఈరోజు మన పొలాలకు నీళ్లు వచ్చాయా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. మన బిడ్డలకు ఉద్యోగాలు వచ్చాయా, చదువు వచ్చిందా అని అడుగుతున్నా. భవిష్యత్తు కనపడుస్తుందా అని అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ. గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు బాగున్నాయా అని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకే నేను వచ్చాను. మీలో ఒక భరోసా ఇవ్వాలని, ధైర్యం చెప్పాలని, మళ్లీ ఎన్డీఏ కూటమి మీకు అండగా ఉండి మీకు అన్ని సౌకర్యాలు కల్పిస్తామని చెప్పడానికే నేను ఇక్కడికి వచ్చాను. ఏ ప్రభుత్వం అయినా సరే మనకు నీళ్లు రావాలి. నీళ్లు నాగరికతకు చిహ్నం. నీళ్లుంటే అభివృద్ధి అవుతుంది. నీళ్లుంటే వ్యవసాయం జరుగుతుంది. నీళ్లుంటే పరిశ్రమలు వస్తాయి. కానీ ఈ రోజు ఈ యొక్క అనంతపురం జిల్లాలో ఆ రోజు మనం తెచ్చిన నీళ్లు తప్ప ఎక్కడన్నా నీళ్లు వచ్చాయా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇంకొక విషయం నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ. చదువు విషయంలో మనందరం గుర్తుపెట్టుకోవాలి. మన పిల్లలు చాలా తెలివైన పిల్లలు. అది ఏ వర్గమైనా కావచ్చు, ఏ కులమైనా కావచ్చు, పేదవాళ్లు కావచ్చు, ధనికులు కావచ్చు. మట్టిలో మాణిక్యాలు ఈ పిల్లలు. ఆ పిల్లల్ని బాగా చదివిస్తే ప్రపంచాన్ని శాసించే శక్తి తెలుగు జాతి పిల్లలకుందని నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. స్కూల్ బిల్డింగులకు రంగులు కొడితేనో లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తులేసుకుంటే పిల్లలకు చదువు వస్తుందా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. పిల్లలకు చేయాల్సింది టీచర్లు నియమించాలి. టీచర్లు చదువు చెప్పే వాతావరణాన్ని క్రియేట్ చేయాలి. స్కూల్స్ కూడా బాగుండాలి. కనీస సదుపాయాలు ఇవ్వాలి. అదే సమయంలో ఇంటికి దగ్గరగా స్కూల్ ఉంటే ఆడపిల్లలను కూడా స్కూలుకు పంపించే పరిస్థితి వస్తారు. నేను అడుగుతున్నా, ఈరోజు 3 కిలోమీటర్ల అవతల స్కూల్స్ ఉన్నాయా లేదా అని అడుగుతున్నా. చిన్న పిల్లల 3వ తరగతి పిల్లలు 3 కిలోమీటర్లు పోవాలంటే, ఆడపిల్లలు పోవాలంటే పోయే పరిస్థితిలో ఉన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా. దీనివల్ల నాణ్యత పెరగల. ఇంకో పక్క టీచర్లు లేరు, చదువు చెప్పే పరిస్థితి లేదు. ఏదో మాట్లాడితే ఇంగ్లీష్ మాట్లాడతారు తప్ప ఈయన రాకమునిపే ఇంగ్లీష్ తెలుసు మనకి. ఈయన పుట్టుకతో మనకేం ఇంగ్లీష్ రాలా. ఇలాంటి తప్పుడు మార్గాలతో ఒక్క ఛాన్స్ అని వచ్చాడు. అదే చివరి ఛాన్స్ అయ్యే అవకాశం ఉంది. ఆ రోజు తండ్రి లేని బిడ్డ అన్నాడు, ఒక ఛాన్స్ అన్నాడు. తల మీద చెయ్యి పెట్టాడు, బుగ్గలు నిమిరాడు, ముద్దులు పెట్టాడు. వచ్చిన తర్వాత పిడిగుద్దులు గుద్దులు. నేను అడుగుతున్నా, ఎవరైనా మీలో బాగుపడ్డారా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. ఈ రాయలసీమ మాట్లాడితే రాయలసీమ గురించి మాట్లాడతాడు. నేను కూడా రాయలసీమ బిడ్డనే. ఈ గడ్డ మీదనే పుట్టా. కానీ మొన్న మీరందరూ 52 సీట్లలో 49 గెలిపించారు. మీలో కూడా ఒక ఆలోచన ఎందుకు వచ్చిందో నాకైతే తెలియదు కానీ గెలిపించారు. నేను అడుగుతున్నా, గెలిపించిన దానికి ఏమైనా చేశాడా అని అడుగుతున్నా. రాయలసీమ ద్రోహి జగన్మోహన్ రెడ్డి అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. నేను అడుగుతున్నా, రాయదుర్గ ప్రజలు మిమ్మల్ని అడుగుతున్నా, 5 ఏళ్లలో మీ జీవితాలు మార్పులు వచ్చాయా? ఏ ప్రాజెక్ట్ అయినా అయిందా అని మిమ్మల్ని అడుగుతున్నా. నీళ్లు వచ్చాయని మిమ్మల్ని అడుగుతున్నా. ఏ ఒక్కరికైనా మంచి జరిగిందని మీరు భావిస్తున్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా. నేను సవాల్ విసురుతున్నా జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి 14-19 తెలుగుదేశం పార్టీ టైంలో నేనేమి చేశానో చెప్పడానికి నేను సిద్ధం. నువ్వేమి చేశావో చర్చించడానికి మీరు సిద్ధంగా ఉన్నారా అని కోరుతున్నా. సవాలు విసురుతున్నా. తమ్ముళ్ళు, రాయలసీమలో
ఒక్క ఇరిగేషన్ ప్రాజెక్టులకి నేను 12,000 కోట్లు ఖర్చు పెట్టా. జగన్మోహన్ రెడ్డి ఖర్చు పెట్టింది 2,500 కోట్లు. ఈ రాయలసీమకు నీళ్లు అవసరమా లేదా అని అడుగుతున్నా. మొట్టమొదటిసారిగా కృష్ణా జలాలు రాయలసీమకు రావాలని ఆలోచించిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. అప్పుడే అందరి నీవా ప్రారంభించారు. ఈ రోజు నేను చెప్తున్నాను, 5 ఏళ్లలో 4,500 కోట్ల రూపాయలు ఒక్క అందరి నీవా పైన ఖర్చు పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. తుంగభద్ర దగ్గర నుంచి మీకు హెచ్ఎల్సీ వస్తుంది. ఇది ఎప్పటి నుంచో ఉంది. కానీ తుంగభద్ర నుంచి నీళ్లు రాకుండా హెచ్ఎల్సీ చాలా వరకు పూడిపోతే ఆధునీకరణకు నాంది పలికిన పార్టీ. స్వయంగా నేను కర్ణాటకకి వెళ్లి ముఖ్యమంత్రి